ఎక్కువ మంది నమ్మేది శంబల అనేది హిమాలయాల్లో ఉంది, ఉత్తరాఖండ్ పైన ఎక్కడో. యోగులకు కానీ సాధ్యం కాదు అక్కడికి వెళ్ళటం అనేది ఒక నమ్మకం. చూసిన వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు. శంబాల అనేది నేను కూడా పోస్ట్ పెడితే చాలామంది నాకు ఇది హిమాలయాల్లో ఉంది అన్నారు. కాబట్టి ఎవరైనా ప్రకటన చేస్తారా నేను అడుగుతున్నాను. మీరు అన్న ప్రకారం ఎవరన్నా సనాతన ధర్మానికి లేకపోతే హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ఈ మసీదు ఉన్న ఈ శంబాల ఆ శంబాల ఒకటి కాదు ఎందుకంటున్నాను. నేరుగా అనొచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు చేస్తారని అడగచ్చు కదా. ఎవరు పవన్ కళ్యాణ్ కూడా చేయొచ్చు. పవన్ కళ్యాణ్ అంటే ఆయనేమి దాని మీద అథారిటీ అని చెప్పలేరు కాబట్టి ఇప్పుడు నాగేశ్వరం చేస్తారా పోనీ మీరు చెప్పినట్టు అక్కడికి వెళ్తే మరి ఈ శంబాల అది కాదని. రెండో విషయం, ఇవి లెజెండ్స్ అంటారండి, ఐతిహ్యం, ఇతిహాసం. ప్రజలు రకరకాలుగా నమ్ముతుంటారు. రాముడు ఇక్కడ పుట్టాడు అంటారు, గరుత్మంతుడు ఇక్కడికి వచ్చాడు, అమృత బిందువులు ఇక్కడ లే పక్షి అని రాముడు అన్నాడు. కాబట్టి ఇక్కడ వినుకొండ అంటే మళ్ళీ అక్కడ కూడా అదే కథ చెప్తారు. మీరు గుంటూరు వాళ్ళు కదా, మళ్ళీ జటాయువు ఇలా పడింది అని. కాబట్టి వీటి మధ్య ఏముండదు. ప్రజలు నమ్మకాలు ఇవన్నీ కొన్ని తరాల తరబడి అలా సాగుతుంది. 100 నుంచి 150 దాకా దక్షిణ కాశీలు ఉన్నాయి. ఎస్, దక్షిణ నిజమే కదా. ఈశ్వరుడు ఒకటి ఏంటంటే అనార్య దేవుడు, అంతకు ముందు నుంచి ఆది దేవుడు అంటారు. ఆది భిక్షువు వాడిని ఏమి అడిగేదని, ఎప్పటి నుంచో ఆది దేవుడు. కాబట్టి అలాంటివి ఉంటాయి నమ్మకాలు. ఇక్కడ సమస్య ఏంటి, శంబాల మసీదులో అది వస్తుంది. ఈ మసీదు మళ్ళీ సేమ్ స్టోరీ. అంటే నేను ఇక్కడ చూస్తుంది ఏంటంటే రిపీట్ ఆఫ్ బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్. బాబ్రీ మసీదు బై రామ్ జన్మభూమి అన్న అయోధ్య వివాదం లాంటిది అదే ఉత్తరప్రదేశ్లో రెండోది సృష్టించబడుతున్న సూచనలు ఛాయలు ఇక్కడ కనిపిస్తాయి. ఎందుకనంటే ఇక్కడ మసీద్, ఇక్కడ హరిహర మందిరం ఉండింది 16వ శతాబ్దంలో. దీన్ని బాబర్ విధ్వంసం చేసినందువల్ల ఈ మసీద్ అప్పటి నుంచి వచ్చింది. కానీ మా కల్కి ఇక్కడే పుడతాడు, ఈ మసీదును మళ్ళీ సర్వే చేయాలి అని వాళ్ళు అడిగారు. లోకల్ కోర్టు అనుమతి ఇచ్చేసింది. మేజిస్ట్రేట్ ఒక సర్వే చేశారు, అది అంతగా గమనించకుండా వెళ్ళిపోయింది. కానీ మళ్ళీ సర్వే చేయడానికి వెళ్ళేసరికి ఇప్పుడు నిరసనలు తెలపటము, ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైంది, సుప్రీంకోర్టు కూడా మధుర కాశీ ఈ వివాదాలు వచ్చినప్పుడు వాళ్ళు కొత్త ఇంటర్ప్రిటేషన్, కొత్త వ్యాఖ్యానం చెప్పారు. ఆ యథాతథ స్థితిని ఉంచాలి అంటే దాని అర్థం ఎక్కడైనా నిజమైన వివాదాలు ఆధారాలు ఉంటే చూడకూడదని కాదు అని. సో నేను అనుకుంటాను 1991 ప్రార్థనా స్థలాల చట్టం అనే దానికి సుప్రీంకోర్టు ఒక మెలిక పెట్టింది, ట్విస్ట్ ఇచ్చింది. మళ్ళీ అదే ఉత్తరప్రదేశ్లో, అందుకే మళ్ళీ అదే బాబర్నామా, అవే పేర్లు, అవే వాటితో మళ్ళీ ఇంకొక మసీదుని కనుక్కున్నారు. అక్కడ గొడవ అయింది, ప్రాణాలు పోవడం, గాయపడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇది వాంఛనీయం కాదు. కానీ నిజంగా బాబర్నామాలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? బాబర్నామాలో ఉన్నాయనుకోండి. ఇప్పుడు 1991 చట్టం చెప్పేది ఏంటి, ఇప్పుడు దీని కింద అది ఉంది, దాని కింద ఇది ఉంది, చదువుకుంటూ పోతే దేని కింద ఏది ఉందో మనకు తెలియదు. ఇప్పుడు అమరావతిలో అమరలింగేశ్వర స్వామి ఆలయం కింద బౌద్ధ ఇది ఉండేది అంటారు. ఇప్పుడు దీనికి ఈ దేశంలో భిన్న మతాలు భిన్న దశల్లో పరిఢవిల్లినటువంటి దేశం. పైగా ఆ రాజులు ఏ రాజైనా కానీ వాడి రాజ్యం కోసం వాడు యుద్ధం చేశాడు, కానీ వాడికేమీ మతపరమైన భక్తి ఉండి కాదు. మీకు విషయం, ఈ మత మార్పిడిల గురించి ఇంతగా చెప్తుంటారు కదా, బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళు స్థిరపడే వరకు మాత్రమే ఈ మిషనరీలను వాడుకున్నారు. స్థిరపడిన తర్వాత అసలు వాళ్ళ మీద చర్యలు, అరెస్టులు కూడా చేశారు ఫాదర్లను. ఎందుకంటే స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగించి మన పరిపాలనకు ముప్పు తెచ్చుకోకూడదని. కాబట్టి ఇక్కడ సమస్య అంతా ఒకటేనండి. అది ఏం జరిగింది ఏంటి అనేది 100 ఏళ్ల కింద జరిగినటువంటి విషయం. ఒక చట్టం ఉంది, ప్రశాంతంగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాక మళ్ళీ ప్రతి చోట సర్వే చేయడం మొదలు పెడితే ఇప్పుడు ఒక 6 డజన్ ఉన్నాయి. ఆ విధంగా హైదరాబాద్లో భాగ్యలక్ష్మి ఆలయము, చార్మినార్తో సహా ఇంకా చెప్పడానికే వీల్లేదు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా వీటిని తెచ్చే అవకాశం ఉంది. అందుకనే ఇదొక హెచ్చరిక. రెండోదేమో ఈ సినిమాలు వీటన్నిటిలో కూడా తమ కమర్షియల్ దీనికోసం పూర్తి వివరాల్లోకి పోకుండా ఒక ఇంప్రెషన్స్ జనంలో కనుక కలిగించవచ్చు పార్ట్ 2 అంటారు. అంతే కదా, అయిపోతుంది కదా ఇంకా. కాబట్టి మీరు అన్నట్టు ఆయన కనుక అక్కడికి పోతే నాకు ఇంకా తెలీదు. అవన్నీ ఇంకా ఆకర్షణ పెంచి ఇంకా ఇవన్నీ మీరు ఎప్పుడు కూడా అంత వివరాలకు పోయే ఓపిక అవకాశం మామూలు సాధారణ ప్రజలకు ఉండదు. వాళ్ళు ఉద్రేకాలతో వాళ్ళు కొట్టుకుపోతారు. అప్పుడు ఉత్పాతం అంటారే, ఒక విధమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సకాలంలో జోక్యం చేసుకొని ప్రశాంతతను నెలకొల్పడానికి ఇలాంటి సరికొత్త తగాదాలు వివాదాలు రాకుండా చూడటానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది ముఖ్యమైన అంటే కెన్ ఐ టేక్ ఎ రిఫరెన్స్ అండి మీరు Yes, చెప్పిన yes. ఆ ఇన్ఫరెన్స్